భారతదేశంలోనే ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్. అది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, జియో సైంటిస్ట్ ఎగ్జామ్ కావచ్చు, సిఏపిఎఫ్ ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే చాలా మంది ఆస్పిరెంట్స్ భారతదేశంలో, ఉదాహరణకి యూపీఎస్సీ అంటే 10 లక్షల మంది అప్లికేషన్ పెడతారు, 5-6 లక్షల మంది రాస్తారు, కేవలం 1000 మందే పాస్ అవుతారు. ఈ ఎగ్జామ్ అనేది సివిల్స్ 3 స్టేజెస్ లో ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. అయితే చాలా మంది అడిగే క్వశ్చన్, ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఫెయిల్ అవుతాయి, విఫలం అవుతాయి, కొన్ని మార్కులు తేడాతో విఫలం అవుతాయి, ఆ టాలెంట్ ఎక్కడికి పోద్దని. చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూ దాకా లేదా మెయిన్స్ దాకా వెళ్ళిన వాళ్ళ టాలెంట్ పాస్ అయ్యే వాళ్ళ టాలెంట్ కన్నా ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి కొంతమంది లిస్ట్ లో ఉండలేకపోతారనమాట. ఆ టైంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాన్ రికమెండెడ్ బట్ విల్లింగ్ టు డూ గవర్నమెంట్ జాబ్స్, అంతే టాలెంట్ ఉండి యూపీఎస్సీ ఫైనల్ లిస్ట్ లోకి రాలేక గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు చాలా చర్చ జరిగింది, జరుగుతుంది కూడా. చాలా మంది అభ్యర్థులు, ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, రకరకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ చాలా నష్టపోతారు చివరి వరకు వెళ్ళి 3-4 సంవత్సరాలు దానిపైన స్పెండ్ చేసి. దీన్ని ఆపేందుకు 2018లో యూపీఎస్సీ ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చిందనమాట. ఎవరైతే ఇంటర్వ్యూ దాకా వెళ్తారో, ఎవరైతే ఫైనల్ లిస్ట్ లో వాళ్ళ పేరు ఉండదో వాళ్ళకి సంబంధించి ఒక పబ్లిక్ డిస్క్లోజర్ సిస్టమ్ తీసుకొచ్చింది. అంటే ప్రైవేట్ సెక్టర్ కానీ, పిఎస్యూస్ కానీ, ఇతర సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ వాళ్ళు రిక్రూట్ చేసుకోవచ్చు అనమాట. ఉదాహరణకి చాలా మంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మరియు ఇతర పిఎస్యూస్, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. అయితే దీనికి యూపీఎస్సీ వాళ్ళు ఇప్పుడు ప్రతిభా సేతు అని పేరు పెట్టారనమాట.